బాగున్నారంతా బుక్స్ కానీ బట్టలు కానీ అన్ని గవర్నమెంట్ ఇస్తుందా? హాస్పిటల్స్ ఇస్తున్నారా? మీ హాస్పిటల్స్ రెసిడెన్స్ స్కూల్ హాస్పిటల్స్ ఇస్తారా? మనీ అకౌంట్ లో పడుతుంది. 150 రూపీస్ పర్ మంత్ వస్తుందమ్మా. చెప్పండి తెలుగు గవర్నమెంట్ అడిగి పొంగల్ చేసేలా మాట్లాడదాం. పేరెంట్స్ అకౌంట్ లో పడుతుంది. డబ్బులు నెలకి 150 రూపాయలు సోప్స్ కి, కొబ్బరి నూనెకి, పౌడర్ అన్నీ కదా, కూరగాయలు లేకపోతే షాంపూలు ఇవన్నింటికి మీకు నెలకి 150 రూపాయలు గవర్నమెంట్ మీకు ఇస్తుంది. అది తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయంట. పడుతున్నాయా లేదో తెలుసుకుంటే పడకపోతే గవర్నమెంట్ అడుగుదాం. ఓకేనా? నేను ఎవరో చెప్పండి. మీరు వచ్చే కావాలి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఇప్పటికే రావాలి, లేట్ అయిందా మీ దగ్గర రావడానికి? చెప్పండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? మీ ఎదురులో ఉన్నటువంటి విలేజ్ చెప్పండి. ఎక్కువ మందిలో ఊరు నియోజకవర్గంలో కాకుండా బయట వెళ్తున్నారు తెలీదా? ఊరు నియోజకవర్గం అంటే చాగల్ మండలం, కొవ్వూరు రోడ్డు, తాళపూడ మండలం, కొవ్వూరు టౌన్, 4 కలిపి కొవ్వూరు నియోజకవర్గం. అవునా? తెలుసా మీకు? దాని ఐడియా ఉందా? రంగులపూడి ప్రాంతం నుంచి వచ్చే రంగులపూడి నియోజకవర్గం. కూర్చోండి రా మీరు. మీరంత దూరం వచ్చారు కదా, చదువుతున్నారు బాగా. ఇక్కడ మీకు వర్క్ లైఫ్ బాగుంటుందిగా, రోజులు బాగా పెడుతున్నారా? ప్రిన్సిపల్ ఉన్నారని చెప్పదు. ఆయన కూడా ఉండలేడు కదా, ఆయన కూడా మంత్రులు చెప్తారు. లోపాలు ఉంటే ఆయన రిపీట్ చేపిస్తారు. మంచి ఆపర్చునిటీ. హాస్టల్లో లాంగ్ రూమ్స్ ఉన్నాయి కదా, మీ బెడ్ సైజ్ చూసారు. ఫ్యాన్ కానీ వెళ్తుంది కానీ బాగా వస్తుందా, ఇబ్బందిగా ఉంది? నేను 2 ఫ్యాన్లు చాలా 4 ఫ్యాన్లు ఏమని చెప్తున్నాను. బాగా ఏం చెప్తున్నాను. వేసవికాలం మీకు ఫ్యాన్ కావాలి వస్తుందా? చెప్పండి. కార్యక్రమం చెప్తుంది. వెంకటేశ్వరరావు కొవ్వూరు ఎమ్మెల్యే 809-663-6666. ఓకేనా? వెంకటేశ్వరరావు కొవ్వూరు ఎమ్మెల్యే. ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఆల్ ది బెస్ట్. సివిల్ సప్లై నుంచి మామూలు హాస్పిటల్కి ప్రజలు ఇచ్చేది మీకు మీరు ఎట్లేకనమ్మా జరుగుతారా? అన్నయ్య ఒకసారి ఈ డోర్ తీయమ్మా, మోతీ అది పప్పు కూడా ఉంటుంది. వీడియో క్రియేటివిటీ
విశ్వనయ్య. వాళ్ళు ఎవరన్నారు ఒక్క మగాడు వంకాయలు ఎన్ని కిలోలే? 10 కేజీ. వంకాయ మేడం మిన ఉండదు మీకు రోజు రోజు మీరే ఉండదు. దోమలు వస్తే ఎక్కువ Yes, sir. వాళ్ళు ఏదో వచ్చి పిల్లలకి ఏదైనా తేడా చేస్తే ఫస్ట్ ఎఫెక్ట్ మీకు తెలియదండి అధికారులు. అమ్మా వంకాయ కూర ఇక్కడ టేస్ట్ రావాలి. వంకాయ కూర టేస్ట్ ఎట్లా తప్పిందంటే మీరు కోసినటువంటి వంకాయల్ని వెంట భోజనం పెట్టదా సరిపడుతుందా నేను కూడా వ్యాఖ్యానం చేయమన్నావా? సరిపోద్ది. పేరెంట్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధికంగా జనాభా కలిగినటువంటి వెనుకబడిన తరగతులు బీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. బీసీలే ఇవాళ ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి కానీ ముందు భాగంలో వెళ్ళడంలో కానీ అగ్రభాగంగా పనిచేశారని చెప్పని కూడా ఈరోజు అందరూ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏ సందర్భంలో అయినా ఇందులో చూసుకున్నా బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్న పార్టీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఎన్నికబడిన తరగతులకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురుకుల పాఠశాలల్లో ఇచ్చి వాళ్ళని చేర్పించాలని చేర్పించి మంచి ఉన్నతమైన విద్య అందించాలన్న ఆలోచనతో గతంలో ఆనాడు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు ఈ గురుకుల పాఠశాలను తీసుకురావడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినట్లయితే కనుక చదువుతూ అదేవిధంగా హాస్టల్ అన్ని కలిపి ఒకే చోట ఉన్నట్లయితే కనుక బయటికి వెళ్ళకోకుండా రాత్రులు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి లెక్చర్స్ని టీచర్స్ని కూడా నియమించి వాళ్ళకి విద్యాబోధన చేసినట్లయితే కనుక బయట ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలకి ధీటుగా పిల్లలను తయారు చేసి చదువు అనేటువంటిది పేదరికమైన దానికి చదువు అడ్డు రాకూడదనే ఆలోచనతో ఆనాడు ఎన్టీ రామారావు గారికి ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలకి ప్రత్యేక ప్రాధాన్యత తీసుకుని వాటిని డెవలప్ చేసి లెక్చర్స్ నియమించడం కానీ పిల్లలకు కావాల్సిన బట్టలు కానీ పుస్తకాలు కానీ భోజన వసతులు కానీ వాళ్ళకి కావాల్సిన కాస్మోటిక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోటు లేకుండా వాళ్ళని మంచిగా చదివించి ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా తయారు చేయాలని ఆలోచన గారు గురుకుల పాఠశాలలు పెట్టారు. అందులో భాగంగానే పోయిన సంవత్సరంలో జరిగినటువంటి ఇక్కడ గురుకుల పాఠశాలలో తంత్రులు రాసిన పిల్లలు కూడా 100% పిల్లలు మంచిగా కూడా పాస్ అవటం, దానితో పాటుగా 20 మందిలో 19 మంది ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవడం అనేది కూడా ఇక్కడ జరగడం చాలా అభినందనదాయకం. కాబట్టి గురుకుల పాఠశాల వల్ల అంతమంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం కానీ అందరూ పాస్ అవడం కానీ సాధ్యమైంది. జనరల్ అయితే కనుక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా వీటిని ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కానీ అధిగమించి పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి భోజనంతో పాటు అన్ని వసతులు కల్పించేయాలని చెప్పిన ఆలోచనతో కూడా ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి మన వాడపల్లిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఈరోజు సందర్శించినప్పుడు దాదాపుగా 160 మంది పిల్లలు ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలలో ఇతర ప్రాంతాల నుంచి ఒక కువూరు నియోజకవర్గం కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో చింతలపూడి కానీ ఏలూరు కానీ జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా ఇంచుమించుగా దాదాపుగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా వెనుకబడిన తరగతికి సంబంధించిన పిల్లలు కూడా ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రస్తుతానికి అన్ని వసతులు కూడా బాగున్నాయి. వీళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రభుత్వం కూడా దీని తరఫున కూడా భూమి కూడా కొంత కేటాయించి పక్కా భవనాలు కట్టించాలని చెప్పిన ఆలోచనతో కూడా ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రివర్యులు కూడా ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఇబ్బంది లేకుండా రాబోయేటువంటి రోజుల్లో పిల్లలందరూ కూడా
మంచిగా వసతి ఏర్పాటు చేసి చదువుతో పాటు అదేవిధంగా వీళ్ళకి వసతి కూడా అన్ని కూడా ఏర్పాటు చేసి మంచిగా చదువుకుని ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా కూడా ఇక్కడ ఉత్తీర్ణత శాతం తీసుకురావాలని చెప్పి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా పేద ప్రజల గురించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి కానీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గడిచినటువంటి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ విధమైన గతంలో 14-19 ఇచ్చినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా రద్దు చేసిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు.